అందరికీ నమస్కారం। ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది। సాయంత్రం 3 గంటల సమయంలో కసనకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది। దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది। మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు। ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 22వ తారీఖున ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో। దానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ గారికి మద్దతు పలుకుతారని కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అమర్నాథ్ గారు మరియు సత్యవతమ్మ గారి ప్రోత్సాహంతో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించిన నాకు రేపు 24వ తారీఖున ఉదయం 9 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని జేసీ గారి ఆఫీస్లో। దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 9 గంటల నుంచి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్ అలాగే పెరుగు బజార్ 4 రూట్ జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ గారి ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేను నామినేషన్ వేయడం జరుగుతుంది। దీనికి ప్రజలందరి ఆశీస్సులు, ప్రజలందరి మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు। మీ అందరూ కూడా ఇదే విధంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।